హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే యూకేలో మా ఇల్లు ఎట్లా ఉంది, ఎలా ఉంది, ఏంటి అనే సంగతి అంతా చూపిస్తాను. ఇదంతా మా స్ట్రీట్ అనమాట. బర్మింగంలో హాక్లీ రోడ్ అనే ఒక స్ట్రీట్. ఇదంతా చూసుకోండి ఒకసారి చూపెట్ట. ఇదంతా మా స్ట్రీట్, ఆపోజిట్ స్ట్రీటు. ఇదంతా కార్లను నిల్చోబెడతారు అనమాట. పార్కింగ్ ఇదంతా. ఇండియాలో అయితే మన ఇంట్లో పెట్టుకోవచ్చు కార్లు అవన్నీ. ఇక్కడ అట్లా ఉండదు. ఏ కార్ తీసుకున్నా, ఎంత కాస్ట్లీ కార్ తీసుకున్నా రోడ్డు మీద ఉండాల్సిందే, రోడ్డు మీద పడాల్సిందే. ఇప్పుడైతే ప్రజెంట్ మన ఇంటికి అయితే వెళ్తున్నాం. మా ఇల్లు అయితే ఇదే. ఇప్పుడు చూపిస్తాం మీ అందరికి ఎట్లా ఉంది అనేది. ప్రజెంట్ మా ఇల్లు నంబర్ 14 యూనిట్ స్ట్రీట్, బర్మింగ్హామ్. ఇదంతా ఫ్రంట్ వ్యూ అనమాట. పార్క్, గార్డెన్. తర్వాత యూకేలో బేసిక్గా ఎట్లా ఉంటాయంటే రెండు డోర్లు ఉంటాయి. ఒకటి ఫ్రంట్ డోర్, ఒకటి ఇండోర్ లోపల, సెకండ్ డోర్. ఇది వచ్చేయండి, ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద హౌస్ అనమాట. డోర్ తీయంగానే ఇట్లా కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూ. ఇది మా లోపలికి రాగానే ఇటుపక్క ఒక స్టోర్ రూము, అటుపక్క ఒక బాత్రూమ్ ఉండిద్ది. ఇదైతే స్టోర్ రూము. బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ స్టోర్ రూమ్ కాబట్టి ఏమీ లేవు. మా వాళ్ళు బట్టలు ఆరేసారు. ఇది ఇటుపక్క బాత్రూమ్. ఇది ఫస్ట్ బాత్రూమ్. ఇంకో బాత్రూమ్ పైన ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇటుపక్క చెప్పుల స్టాండ్. మా వాళ్ళు 10 మంది ఉన్నారు కాబట్టి రూమ్లో హెవీగా చెప్పులు, షూస్ ఇంకా చాలా చాలా హెవీగా కనిపిస్తాయి. మీరు ఎప్పుడు చూసి జడుచుకోకండి. ఇదైతే ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్లో ఏమంటే చూపిస్తారండి ఒకసారి. ఇవి ఏమేమి పెడతారో మా వాళ్ళకే తెలుసు, నాకైతే ఏం తెలియదు. ఇది లైమ్ జ్యూస్, ఇవన్నీ సాసులు, ఏవో పాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి. మరి ఇది చికెన్ అనమాట. ఇంకా మామూలుగా ఇండియాలో అయితే మనకు పైన డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది, కింద నార్మల్ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఫుల్ ఆపోజిట్ అనమాట. కింద అంతా డౌన్ పార్ట్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఈ ఇండియాలో అయితే ఏసీలు, కూలర్లు అలాంటివి పెట్టుకుంటాం. బట్ యూకేలో అలా కాదు. ఇట్లా హీటర్లు ఉంటాయి అన్నమాట. హీటర్లు రూమ్కి ఒక్కొక్క హీటర్ అట్లుంటాయి. ఈ వెదర్కి మన బాడీ అడాప్ట్ కాలేదు కాబట్టి మనం హీటర్స్ యూజ్ చేస్తుంటాం యూకేలో. బట్ యాజ్ యూజువల్ మనం వచ్చేసాం అనమాట. కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మన జతిన్ బ్రో వచ్చేసి స్పెషల్గా, భయపడకండి, ఫస్ట్ థింగ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, భయపడకండి. మన జతిన్ బ్రో వచ్చేసి మన కోసం చికెన్ స్ట్రిప్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గ్రిల్ చికెన్. ఏదైతే నేను గ్రిల్ చికెన్ బ్రో సే హై టు ద ఆడియన్స్. ఇతర అనమాట నన్ను రిసీవ్ చేసుకుంది. ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి, రిషిత అని మా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి బీటెక్లో. వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళకి ఆ అమ్మాయికి కూడా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అట్లా మేమిద్దరు కలిసాం. యాక్చువల్లీ మేమిద్దరు రావాల్సింది, నేను ఒకటే వచ్చా, అమ్మాయి ఆగిపోయింది. అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు మా ఇద్దరికి. సర్లే జడుచుకోకండి, ఏం కాలేదు. ఇలాంటి చేరిగిపోయింది అంతే, ఏం కాలేదు. ఇప్పుడు మనం కమింగ్ టు ద స్టవ్ వచ్చేసి 4 ఉంటాయి స్టవ్లు. ఇండియాలో అయితే మామూలుగా మనం ఇంట్లో అయితే రెండే వాడతాం. ఇక్కడ అబ్రాడ్ కంట్రీస్లో ఏమంటే 4 ఉంటాయి. యాజ్ యూజువల్ అట్టే ఇది వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్టవ్ అన్నీ ఉంటాయి. ఇంకొచ్చేసి ఇలాంటి కబోర్డ్స్ అన్నీ చూసింటారు కదా, ఈ సినిమాలో చూసింటారు మీరు ఇవన్నీ, అంతే కదా. మరి ఇంకో ఫ్రిడ్జ్ చెప్పడం మర్చిపోయినా. ఒక ఇంటికి 2 ఫ్రిడ్జ్లు ఉంటాయి అన్నమాట. ఇది కూడా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్, బట్ ఇది కూడా సపరేట్గా ఉంటుంది. ఇదే అనమాట. ఇంకోటి అవన్నీ వద్దు, ఇది ఓవెన్ అంటారు అనమాట. మామూలుగా ఏదైనా వేడి చేసుకోవాలంటే మనం అప్పటికప్పుడు వేడి చేసుకొని తినడం కానీ. ఇది కోక్, అట్లేం కాదు, మామూలుగానే కోక్. చెప్పడం మర్చిపోయా, ఇంకోటి వాటర్ కన్నా ఇక్కడ కోక్స్, డ్రింక్స్ ఇలాంటివి తాగుతుంటారు అనమాట. వాటర్ చాలా తక్కువ తాగుతుంటారు యూకేలో. సర్లే, ఈ కిచెన్ అంతా అయిపోయింది. చూడండి ఇట్లుంటాయి మన సామాన్లు అన్నీ. జస్ట్ బ్యాచులర్ థింగ్స్. బ్యాచులర్స్ అనుకోండి, అమ్మాయిలు కూడా ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. ఓకే, నో వరీస్, దట్స్ ఫైన్. ఓకే దట్స్ ఫైన్. ఇంకా బ్యాక్ యార్డ్ అంటారు అనమాట. ఇదంతా మనం కిచెన్ నుంచి బయటికి రాగానే బ్యాక్ యార్డ్ ఉంటుంది. అలాగని ఇది డైనింగ్ హాల్ మా అందరికి.
ఇంకా కిచెన్ పక్కన ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేయగానే ఇదంతా మాకు డైనింగ్ హాల్. ప్రజెంట్ అయితే చైర్లు అన్నీ వేరే రూమ్స్లో ఉంటాయి అనమాట. ఏమన్నా ఏదైతే నేను ప్రజెంట్ అయితే చైర్స్ అన్నీ ఏం లేవు ఇక్కడ, చైర్స్ అన్నీ రూమ్స్లో ఉన్నాయి. అది చూపిస్తా తర్వాత. ఇప్పుడు బ్యాక్ యార్డ్కి అయితే వెళ్దామండి. డోర్ ఓపెన్ చేయగానే అబ్బా చలేస్తుందిగా. ఇది బ్యాక్ యార్డ్ అనమాట. మనమైతే ఇంట్లో ఏదైనా చిన్న చిన్నవి చెట్లు పెంచుకుంటున్నాం. బట్ ఇక్కడ అబ్రాడ్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే అదైతే యాపిల్ చెట్టు. బట్ ప్రజెంట్ అయితే ఏం కాయలే, తిందామన్నా కూడా ఏం లేవు అక్కడ. అన్నీ వింటర్ సీజన్ కాబట్టి మనకి ఆకులు కాయలు అన్నీ రాలిపోయినాయి. అప్పుడు మనకి సమ్మర్లో అనుకుంటా అవన్నీ గ్రో అయిపోతాయి, మ్యాక్సిమం గ్రో అయిపోతాయి. అప్పుడు చూపిద్దాం కావాలంటే. ఇది బ్యాక్ యార్డ్. ఈ కుక్కపిల్ల చూడండి, ఫస్ట్ నేను ఇంటికి వచ్చి రాగానే అది నిజంగా కుక్కపిల్ల ఏమో అనుకున్నా. బట్ తర్వాత దగ్గరికి వచ్చి చూస్తే అది బొమ్మ అని తెలిసిందనమాట. ఇది బ్యాక్ యార్డ్ గురించి, ఇంకేం లేదు. ఇంకా మన అవుట్లుక్ చూసుకోండి, బ్యాక్ యార్డ్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది. మన హౌసెస్ అన్నీ మ్యాక్సిమం అన్నీ అతుక్కొని ఉంటాయి ఇక్కడ. మన సపరేట్గా ఏమీ ఉండవు. మనకి ఇష్టం వచ్చినట్టు కట్టుకోనీకైతే ఉండదు అనమాట. ఇల్లు ఎటు పడితే అటు. ఇక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి గవర్నమెంట్కి, ఎట్లా ఉండాలనుకుంటామో అలానే కట్టాలి ఇక్కడ. ఇంకా మనం మన ఫ్రెండ్స్ రూమ్స్కి అయితే వెళ్దాం రండి. బ్యాక్ యార్డ్ అయిపోయింది, వచ్చేయండి ఒకసారి. గైస్ ఇప్పుడు బ్యాక్ యార్డ్ చూసారు కదా. మనం ఇప్పుడైతే ప్రజెంట్ మనోహర్ అని మన ఒక బ్రో ఉంటాడు, చాలా మంచి వ్యక్తి అతను. మీకు ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించుంటాను. అతని రూమ్ ఇది. ఇట్లా రూమ్స్లోకి ఎంటర్ కాగానే ఇక ఇట్లా చూడు, వీడియోస్కి భయపడుతుంది. వీడియోస్కి చూపి సంబంధం లేదు కాదు, ఇట్రా ఏం పర్లేదు అట్లా భయపడకూడదు. వీడియోలు తీసేటప్పుడు కాన్సన్ట్రేట్ కానీ విజన్ ఉండాలన్నమాట మనకు ఒకటి. ఇట్లా రూమ్స్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ప్రతి ఒక్క రూమ్కి యూకేలో ఏ రూమ్ తీసుకున్నా కూడా అలా ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది ఇట్లా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూకేలో ఎక్కడ ఫ్యాన్స్ అయితే ఉండవు, బట్ ఈ రూమ్కే ఎందుకు ఉందని నాకు ఒక క్వశ్చన్ మార్క్. ఫ్యాన్ అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. యూకేలో ఎక్కడ ఫ్యాన్స్ ఉండవు. ఫస్ట్ థింగ్ ఈ రూమ్కే ఉంది, ఎందుకనేది నాకు కూడా తెలీదు. మనోహర్ బ్రో ఇట్లా యూకేలో వాటర్ తాగాలన్నాం కదా, ట్యాప్ వాటర్ తాగాల, లేదంటే ఇలా కొనుక్కొని తాగాలన్నమాట. 3 pounds 6 bottles ఇట్లుంటుంది. బట్ ఇంకోటి ఏమంటే ఇవన్నీ చూసుకొని మనోహర్ బ్రో థింగ్స్ ఇప్పుడే ఇవేవో స్వీట్స్ తెప్పించారు. చందు బ్రో అని ఒక అతను ఉంటాడు, ఒక బ్రో. ఆ బ్రో ఇండియాకి వెళ్ళేసి వచ్చి ఏంది పవన్ పుత్ర కోవా ఇదేదో స్వీట్స్ పేరు నాకు తెలీదు, షాప్ పేరు అనమాట. దీంట్లో ఏ ఉన్నాయి, పాలకోవా బాదుషాలు ఉన్నాయి. ఇది తిన్న తలనొప్పి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు రాండి చూపిస్తాను. ఇట్లా మనోహర్ బ్రోకి ఇలాంటి విజువల్స్ అంటే చాలా ఇష్టమని ఈ రూమ్ కావాలి కోరి తీసుకున్నాడు. అది ఇప్పుడే పడుకున్నాడు, లెగిచాడు. బ్రో మనోహర్ బ్రో ఏం పర్లే హాయ్ బ్రో, మన వీడియోనే ఏం పర్లే, హోమ్ టూర్ చేస్తున్నాం. ఇట్లా మనోహర్ బ్రో కోరి కావాలని రూమ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇవ్వగానే సన్ రైజ్ కావాలంటే సన్ రైజ్ ఇటుకు వస్తుందో లేదు నాకు తెలియదు. డోర్ కర్టన్స్ వేసి ఉంచుతాడు ఎప్పుడు. మనం క్లోజ్ చేద్దాం. సారీ బ్రో నువ్వు పడుకో, ఆయన నిద్ర డిస్టర్బెన్స్ అవుతున్నట్టుంది నాకు తెలిసి. ఇట్లా మరి ఇంకోటి ఏంటంటే ఇట్లా సారీ ఏం వద్దు ఉన్నట్టుగా ఉన్నాయి కదా. ఇట్లా డోర్స్ ఇవన్నీ కబోర్డ్స్. మనమైతే సెల్ఫ్లు వాడతాం. ఇక చూసుకున్నట్టయితే హీటర్లకి ఇట్లా మీరు నేర్చుకోండి, హీటర్లకి ఎలా ఆరేయాలి బట్టలు అనేది. ఇట్లా దిస్ ఈజ్ వాట్ ద థింగ్స్ హీఈస్ డూయింగ్ హియర్. హూ ఇస్ దేర్ డిసైడ్. ఓకే ఎవరు లేరు. అది బెడ్షీట్ అట్లా ఉంటుంది. బెడ్షీట్ పెద్దగానే ఉంది. బెడ్ దట్స్ ఫైన్. ఇంకో రూమ్ ఉంటుంది, ఒక అమ్మాయి సిరి అని ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. అమ్మాయి రూమ్కి వెళ్దాం అండి ఒకసారి. అమ్మాయి అయితే ప్రజెంట్ ఇండియాలో ఉంది. ఏంటి ఇది బాగానే ఉంది కదా. ఇది సిరి రూము. సిరి రూమ్ ఇదంతా. అంతా మ్యాక్సిమం బాగానే మెయింటైన్ చేసింది అనమాట. ఇవన్నీ మేకప్ కిట్లు. ఇట్లా యూకేలో ఎట్లా మేకప్ వేసుకోవాలి ఏంటి అనేది అమ్మాయిలకి తెలుసు, ఇవన్నీ మనకు తెలీదు. ఈ బ్రష్లు ఉంటాయి, ఇవన్నీ ఏంది ఇది ఎరేజర్ అంట. ఎరేజర్ ఎందుకు వచ్చింది? షార్ప్నర్ ఏది? ఏంది ఇది? స్కిన్ వద్దు, స్కిన్ కేర్స్ ఇవన్నీ. ఇది కబోర్డ్స్, ఇవన్నీ పార్ట్ టైం బట్టలు అనమాట. అమ్మాయి ఎక్కువసేపు వద్దు అమ్మాయి రూమ్లో, మనకి సంబంధం లేదు. మనం పైకి వెళ్దాం. వాళ్ళు
ఇప్పుడు కింద 2 రూమ్స్ చూడడం అయిపోయింది, కిచెన్ అయిపోయింది, బ్యాక్ యార్డ్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో 4 రూమ్స్ ఉన్నాయన్నమాట. 4 రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా యూకేలో హౌసెస్ అన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే వుడన్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అట్లానే మళ్ళీ కింద గ్రౌండ్కి అయితే ఇట్లాంటి కార్పెట్ అయితే స్టిక్ చేస్తుంటారు అనమాట. మరి ఇది కూడా పెయింట్ అనుకున్నారు, ఇది పెయింట్ కాదు, ఇది ఒక స్టిక్కర్ అంతే. ఇట్లా మ్యాక్సిమం అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టే ఉంటాయి, మన మ్యాన్మేడ్ ఏమీ ఉండవు అనమాట. ఇక్కడైతే ప్రజెంట్ అయితే మనం మా ఫ్రెండ్ దీపిక అనే అమ్మాయి రూమ్కి వెళ్తున్నాం. రండి చూపిస్తా, అమ్మాయి రూమ్ ఎట్లా ఉండదు ఏంటి అనేది చూపిస్తాం మీకు. ఒకసారి రండి. ఇదనమాట అమ్మాయి రూము. ఇక్కడ చూడండి, మీరేదో చూడంగానే మీరు ఏదో అనుకోవద్దండి. ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ పూజలు పునస్కారాలు చేస్తుందనే పద్ధతి అయిన అమ్మాయి అయితే అని అనుకోండి, అంతే, ఏమి ఉండదు అక్కడ. ఇదేదో నరసింహస్వామి దేవుని పెట్టింది, తర్వాత శివుని పెట్టింది, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఈ దేవుడు ఎవరు, రాముడు, ఇవన్నీ పెట్టుకొని చూస్తుంది అంతే. డైలీ ఏముండదు, పూజ గీజ పద్ధతి గిద్దతి ఏముండదు. అబ్బాయి అనుకోండి అంతే, దట్స్ ఆల్, దట్స్ ఫైన్. అది అనుకోండి, చాలా బెటర్ అనుకోండి. రూమ్లోకి రాగానే ఒకటి బ్రౌనీ టెడ్డీ బేర్ కనిపిస్తుంది అనమాట. ఈ అమ్మాయికి చాలా ఇష్టం అది. ఇంక మేకప్ కిట్స్ అని మామూలుగా తెలిసింది అమ్మాయిల గురించి, మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు మేకప్ కిట్ల గురించి అవన్నీ. ఇక్కడ రండి, ఇది ఒక టెడ్డీ బేర్ ఉంటుంది అనమాట. ఈ టెడ్డీ బేర్ ఏరి కోరి మరీ తెప్పించుకోయింది, టెమ్ములో ఆర్డర్ పెట్టేసి. నాకు ఎప్పుడైనా బోర్ కొడితే ఈ టెడ్డీ బేర్తో వచ్చి ఆడుకొని ఏదో కాసేపు ముచ్చట్లు వేసి వెళ్ళిపోతా అనమాట. జతిన్ బ్రో అని అతను ఉంటాడు అనమాట, అతను కూడా ఈ టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. మామూలుగా బేసిక్గా ఏంటి అంటే అమ్మాయిలకు టెడ్డీ బేర్లు అంటే ఇష్టం, అమ్మాయిలకు టెడ్డీ బేర్లు ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అవన్నీ ఎందుకు, ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ అక్కడ ఇది అసలైన సంగతి. హ్యాండ్ బ్యాగ్లు ఒక అమ్మాయికి 1 లేదా 2, ఇక్కడ 3 అవసరమా చెప్పండి. ఈ అమ్మాయికి 4 ఉన్నాయా? 4, అది కూడా ఉందిగా. ఎందుకు ఇవన్నీ అని నేను అడుగుతున్నా క్వశ్చన్. 1 2 3, ఇంకోటి బొడ్డు బ్యాగ్ ఉంటుంది, తేడా పెట్టిందా అమ్మాయి? ఈ కబోర్డ్లో ఎక్కడ ఉంటుంది మనకు సంబంధం. 4 హ్యాండ్ బ్యాగ్లు, 1 చాలు. 4 ఎట్టేసుకొని పోతే నాకు తెలియదు. 4 ఇటు 2 వేసుకుంటారు, నాకైతే తెలియదు. ఇంక ఇది అమ్మాయి రూము. ఇవన్నీ లైట్స్ అనమాట. అమ్మాయికి నైట్ టైం ఇవన్నీ లైట్స్ వేసుకొని పడుకుంటుందేమో, నాకు తెలీదు, మనం ఎక్కువ రాము కాబట్టి. ఇంకోటి ఏమంటే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అమ్మాయికి మిర్రర్ సెల్ఫీలు అంటే పిచ్చి అనమాట, పిచ్చి. ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్, ఇక ఈ అమ్మాయి దీపిక అంటే ఇట్లొకటి మిర్రర్ సెల్ఫీస్ అంటే పిచ్చి అనమాట. ఇంక దిస్ ఈజ్ వాట్ ద రూమ్ ఆఫ్ దీపిక. ఇంకోటి ఇటు అవుట్డోర్ వ్యూ పాయింట్ ఎట్లుంటుందో చూడండి ఒకసారి. దట్ ఈస్ వాట్ ద వ్యూ ఫ్రమ్ ద దీపికాస్ రూమ్. ఇప్పుడు మన ప్రెజెంట్ అయితే నా రూమ్ పక్కనే ఉంటుంది అనమాట. ఎక్స్పెషల్గా నేను కూడా సపరేట్ రూమ్ కావాలని రెంట్ ఎక్కువ పే చేసి మరి నేను ఆ రూమ్కి ఏరుకోరి తెచ్చుకున్నా. పోదాం రండి ఒకసారి. ఇది దీపిక రూమ్, ఇది మన రూమ్ అనమాట. నా రూమ్లోకి వెళ్దాం రండి. చెప్పినా కదా ఇందాకే, ప్రతి రూమ్కి ఒక లైట్ ఉంటుంది స్టార్టింగ్లోనే, అది డోర్ పక్కనే ఉంటుంది అనమాట. ఇది మన రూము, ఇది నా బెడ్, ఇక్కడ హెడ్. ఆల్రెడీ ఒకసారి రూమ్ టూర్ చేశా, అది మీరు అక్కడ చూసుకోండి. నా రూమ్ కావాలంటే, ఇంకా కావాలంటే. అది ఒక డెస్క్. ఇక్కడ రాగానే ఇది నాకు ఈ పూలు ఏంటని చూస్తాను, పూల గురించి తర్వాత మాట్లాడతాం. నాకు ఇక్కడ అన్ని షూస్ అన్నీ వదులుతా, ఇక్కడ అన్ని బట్టలు, ఇవన్నీ బట్టల స్టాండ్. ఇది కబోర్డు, ఇది ఒక కబోర్డు, ఇంతే. ఇంక దిస్ ఇస్ మై స్టడీయింగ్ చైర్ అనమాట, స్టడీయింగ్ టేబుల్, స్టడీయింగ్ చైరు అంతే. ఇది నాకు కూడా విండోస్ అంటే చాలా ఇష్టం కాబట్టి సన్ రైజ్ ఇక్కడ నా హెడ్కి పడాలి కాబట్టి నేను కూడా సూర్యునికి ఆపోజిట్గా పడుకుంటాను అనమాట. వెన్ కమింగ్ టు ద ఫ్లవర్స్, ఇంకా రోజ్ ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. అది కూడా పింక్, అది కూడా రెడ్, చాలా ఇష్టం నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే. రోజ్ ఫ్లవర్స్కి నాకు ఒక కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. మీకు రోజ్ ఫ్లవర్స్కి నాకు ఏమైనా కనెక్షన్ తెలియాలి అంటే, వెన్ ఐ వాజ్ ఇన్ 3rd year ఐ వాజ్ పర్ఫార్మ్డ్ ఫ్లవర్ పర్ఫార్మెన్స్ అనమాట. అదొక 10-15 మందికి పూలు ఇచ్చింటా అమ్మాయిలకి. అక్కడ కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి కావాలంటే. అప్పటి నుంచి నాకు రోజ్ ఫ్లవర్స్కి ఒక కెమిస్ట్రీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట.
అందుకే నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నా రూమ్లో ఎప్పుడు రోజెస్ ఉంటాయి అనమాట. ఆ రోజెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏరుకోరు మళ్ళీ తెచ్చేసుకుని చూసుకుంటున్నా. అది కూడా వాటరింగ్ డైలీ వాటర్ చేస్తుంటా. ఇంకా అంతే అనమాట. నా రూమ్లో ఏంటి అంటే ఈ ఫ్లవర్స్ ఒక అందాన్ని ఇస్తాయి అనమాట. ఒక స్మెల్ కానీ ఏదైనా కానీ ఆ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే చందు బ్రో ఈ స్వీట్స్ తెచ్చాడు ఇండియా నుంచి, ఇండియాకి వెళ్ళినప్పుడు. ఇంకా దిస్ ఈజ్ మనకు ఒక 2 days బ్యాక్ వామిట్స్ అవుతుంటే ట్యాబ్లెట్స్ అన్నీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కష్టాలు ఇవన్నీ. ఇప్పుడు ప్రజెంట్ తర్వాత బాత్రూంలోకి వెళ్దామన్నమాట. సెకండ్ బాత్రూమ్ ఎట్లా ఉంటుందో చూపిద్దాం. అది కింద అయితే 2 బాత్రూమ్లు కామన్గానే ఉంటాయి అనుకోండి. ఇంక బాత్రూమ్ ఇంకోటి ఏంటంటే టిష్యూస్ పెద్ద మ్యాటర్ ఇక్కడ. బట్ టిష్యూస్ అయితే ఎవరు యూజ్ చేయరు కాబట్టి మనం పెద్దగా యూజ్ చేయము. దానికి జగ్గు అవన్నీ ఉంటాయి. ఇది బాత్ టబ్ అంటారు దీన్ని, సినిమాల్లో చూసింటారు దీన్ని బాత్ టబ్ అని. ఇక్కడ మేము యూకేలో కానీ అబ్రాడ్ కంట్రీస్ ఎవరున్నా కూడా బాత్ టబ్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇది పెద్ద కామన్ థింగ్ అనమాట. ఇంకోటి సింక్ ఇవన్నీ మా రూమ్మేట్స్ అవన్నీ షాంపూలు ఏదో క్రీమ్స్ అవన్నీ ఎవరి వాళ్ళకి సపరేట్గా యూజ్ చేస్తుంటారు అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇది లైట్, ఇది ఇట్లా అంటే ఆఫ్ అయ్యిద్ది, ఇట్లా అంటే ఆన్ అయ్యిద్ది. ఇంకా బాత్రూంలో కూడా హీటర్స్ ఉంటాయి అన్నమాట, చలికి తట్టుకోవాలి కాబట్టి హీటర్స్. ఇదే లైట్స్ ఆఫ్ చేయడం చాలా ఇంపార్టెంట్ వెన్ వీఆర్ లీవింగ్ ద బాత్రూమ్ ఆర్ రూమ్. ఇంక తర్వాత చిన్ని అనే ఒక అమ్మాయి రూమ్ చూడడానికి వెళ్దాం రండి ఒకసారి. ఇదే అనమాట వాళ్ళ రూమ్లో ఏంటి అంటే పూజ చేస్తుంటుంది అమ్మాయి, పద్ధతి గల అమ్మాయి కాబట్టి పూజని. ఇంకోటి ఏంటి అంటే చిన్ని వాళ్ళ అన్నయ్య కూడా ఇక్కడే ఉంటాడు. వాళ్ళ అన్న ఆ అమ్మాయి ఇక్కడే ఉంటారు. ఆ అమ్మాయి ముందే వచ్చింది జనవరి ఇంటేక్, ఆయన సెప్టెంబర్ ఇంటేక్ వచ్చిండు. దిస్ ఇస్ వాట్ ద రూమ్ ఆఫ్ చిన్ని. ఫస్ట్ థింగ్ ఓపెన్ చేయగానే ఏంటి అంటే అట్లా దాచుకుంటారు వీడియోస్లో కనిపించాలి మీరు. ఫస్ట్ థింగ్ భయపడుతుంటారు అనమాట. నాకు ఎప్పుడైనా అమ్మాయిల గురించి ఏదైనా థింకింగ్ వచ్చిందంటే ఇదే ఫస్ట్ థింగ్. నాకైతే ఇలాంటి అమ్మాయిలు అయితే చాలా ఇష్టం అనమాట. పూజలు చేసేటోళ్ళు కానీ ఎవరైతే దేవుడిని ప్రార్థిస్తారో నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇది అమ్మాయి రూమ్, వాళ్ళన్న ఇక్కడే ఉంటాడు కాబట్టి. ఇంకా చెప్పవాళ్ళే అమ్మాయి ఇందాక చెప్పా కదా, ఇవన్నీ వాళ్ళ ఫేషియల్ థింగ్స్ అంటే స్కిన్ కేర్ థింగ్స్ ఇవన్నీ. చెప్పు వీడియోలో చెప్పు ఏదో. ఇంకోటి మీరు యూకేలో కూడా చూస్తున్నారు అయ్యప్ప స్వామి ప్రసాదాలు. ఇటు చూడు ఒకసారి చూపించు. అయ్యప్ప స్వామి ప్రసాదాలు ఇక్కడ చాలా ఉన్నాయండి దేవుని వెండివి. వినాయకుడు ఉన్నాడు అన్న, చాలామంది ఉన్నారు దేవుళ్ళు. ఇంకా ఈ రూమ్కి ఇది ఇక సెలవు ఈ రూమ్తో. నెక్స్ట్ రూమ్ చందు బ్రో దగ్గరికి వెళ్దాం రండి ఒకసారి. చందు బ్రో, జతిన్ బ్రో వాళ్ళిద్దరు ఒకే రూమ్లో, జాంజిగిడిస్ వాళ్ళిద్దరు. ఆయన ఏం చేస్తాం చూద్దాం రండి ఒకసారి. ఇంకోటి ఏంటి అంటే వీడియో తీసుకున్నా అని చెప్పి రూమ్ అంతా సర్దుబారేసారు. అదొక హఠాత్ పరిణామం అది. చూడండి ఎంత క్లీన్ పెట్టారు. నాకైతే స్టన్ అయిపోయా. ఫస్ట్ థింగ్ స్టన్ అయిపోయి ఉన్నా. అసలు ఇంత క్లీన్గా ఉంది ఏంటి అనేది నాకైతే ఒక మైండ్కి ఊహకి అందట్లేదు. ఫస్ట్ థింగ్ మామూలుగా ఇలా ఉండదు. దిస్ ఈజ్ నాట్ ద యాక్చువల్ వ్యూ ఆఫ్ ద రూమ్ అనమాట. చూడండి ఎంత నీట్గా 2 పిల్లోస్ ఉన్నాయి, బెడ్ ఉంది, అంత క్లీనప్ చేసి పెట్టింది. అది కూడా ల్యాప్టాప్ ఉంది. మరి ఇంకొకటి అది ఇంకా హెవీగా అనిపిస్తుంది అనమాట. ఇది రూమ్ అంతా క్లీన్ చేశారు. ఏదైతేనే రూమ్ క్లీన్ చేసేసారు. వెన్ కమింగ్ టు దిస్ ఫ్రేమ్ అనమాట. చూడండి దిస్ ఇస్ ఫర్ ద ట్రూ, నేనైతే దిస్ ఇస్ ఫర్ ద ట్రూ లవ్ అని నమ్ముతా ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒక ఏ రిలేషన్షిప్ అయినా కూడా ఎన్ని ఫైట్స్ ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని హ్యాపీనెస్ ఉన్నా, ఏదన్నా కానీ ఇలాంటివి చూసినప్పుడు నాకైతే నాకు కూడా హార్ట్ వస్తుంది ఫస్ట్ థింగ్. ఎనీవే కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్ అనమాట. ఓకే, ఈ రూమ్ టూర్ అయితే అయిపోయింది. మరి ఇంకా ప్రజెంట్ అయితే ఇంకోటి 1 more థింగ్ ఏంటంటే ఈ వీడియోకి క్రెడిట్స్ అన్నీ మన దీపికాకి. ఈ వీడియో క్రెడిట్స్ దీపిక అనమాట. చూపించా కదా ఇందాక, వీడియో తీసింది నువ్వేలే. ఇందాక మొత్తం నువ్వేలే, నేనేం కాదనలేదు. ఇది ఇందాక చెప్పా కదా, ఉన్నట్టుంటారు అది అని పద్ధతి, అది ఇది అని చెప్పా కదా. క్రెడిట్ గోస్ టు హర్ అనమాట. వీడియో అంతా థ్యాంక్ యూ సో మచ్ దీపిక
ఫర్ ఎవ్రీథింగ్. For everything, for taking the video. ఇది గైస్ రూమ్ టూర్ అయితే ఇదే అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.